హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ. ఇట్స్ మీ పూర్ణిమ. ఈరోజు నేను మీకు మష్రూమ్ మసాలా కర్రీని నా స్టైల్లో రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మనం పెద్ద సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా, అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మష్రూమ్స్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో కొంచెం సాల్ట్ అది వేసుకొని వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 2 టమాటోస్ని, ఒక 10 జీడిపప్పుల్ని తీసుకోండి. జీడిపప్పుల్లో కొంచెం వాటర్ వేసి కొంచెం సోక్ చేయండి ఒక 5 మినిట్స్. సో టమాటోస్ని జీడిపప్పుల్ని రెండింటిని కలిపి మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయండి. కర్రీ చేసే ముందు వీటిని ఫ్రై చేయడం వలన కర్రీకి టేస్ట్ పెరుగుతుందండి. సో మష్రూమ్స్ కొంచెం ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లో ఆయిల్లో కొన్ని స్పైసెస్ వేసుకోవాలి. అవేంటంటే చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 2 ఇలాచీలు, 4 లవంగాలు అన్నమాట, 1 స్పూన్ జీలకర్ర కూడా. ఇవన్నీ వేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దానిలో 1/2 స్పూన్ పసుపు వేసి మిర్చి కూడా వేసి బాగా కలపాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు మగ్గించాలన్నమాట. అది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు టమాటో పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసి మిక్స్ చేయండి బాగా. దీనిలోనే మీకు తగినంత కారం వేసుకోండి. మీకు ఎంత కారం, మీకు స్పైసీని బట్టి మీరు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, అవి మష్రూమ్స్ని కూడా దీంట్లో వేసుకొని కొంచెం వాటర్, గ్రేవీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి బాగా కలిపి మూత పెట్టేయండి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి వచ్చేసింది కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. అదేంటంటే కసూరి మేతి. ఇది మీకు తెలుసు కదా, అన్ని సూపర్ మార్కెట్స్లోనూ మీకు అవైలబుల్గానే ఉంది. ఇది ఒక 1/2 స్పూన్ యాడ్ చేయండి దాంట్లో. దీనివల్లనే మనకి మెయిన్గా కర్రీకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి కొంచెం అలా మగ్గించేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆయిల్ పైకి తేలినాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా మష్రూమ్ మసాలా కర్రీ తయారైపోయిందండి. ఇది రైస్లోకి, రోటీస్లోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మీకు నా ప్రాసెస్ కనుక నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. I hope you like this video. Thanks for watching.